హలో గైస్. సో, అందరూ సేఫ్‌గా అండ్ మంచిగానే ఉన్నారని అనుకుంటున్నాను. చాలా మంది గూడా నాకు కామెంట్ చేస్తున్నారు. సో, మన కంట్రీలో ఇంత సీరియస్ ఇష్యూస్ నడుస్తుంటే మీరెందుకు రియాక్ట్ అవ్వట్లేదు? అండ్ మీరెందుకు మాట్లాడట్లేదు అని క్వెషన్ చేస్తున్నారు. అండ్ రియాక్ట్ అవ్వచ్చు కదా! అని కామెంట్స్ పెడుతున్నారు. బట్ నేను చాలా ఈజీగా ఏ దానికైనా, ఏ విషయంకైనా గానీ ఒక కన్‌క్లూజన్‌కొచ్చేసి దాని గురించి రియాక్ట్ అవ్వడానికి ఎక్కువ ఇష్టపడను. సో, ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అనేది మీకు లాస్ట్‌లో అర్థమవుతుంది. సో, మీ అందరికీ తెలుసు. మనకి ఇండియాలో టెర్రరిస్ట్ అటాక్ రీసెంట్‌గా జరిగింది. అండ్ దాని గురించి మనం చాలా బాధపడ్డాము. అండ్ అది చాలా ట్రాజిక్ ఇన్సిడెంట్ అసలు. అండ్ వెరీ అన్‌ఎక్స్‌పెక్టెడ్ అసలు. ఈ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత ఇండియా స్టెప్ తీసుకుంది ఏంటి అంటే, ఇండస్ వాటర్ ట్రీటీ క్యాన్సిల్ చేసేసింది. దాని తర్వాత పాకిస్తాన్ దానికి రియాక్ట్ అయ్యి షిమ్లా అకార్డ్‌ని క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇండియా ఎలా రియాక్ట్ అవుతుంది అని అనుకున్న టైంలో వచ్చింది ఆపరేషన్ సింధూర్. సో, ఇప్పుడు ప్రెజెంట్ టాపిక్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్. చాలామంది తెలియని వాళ్ళున్నారు గైస్. ఐ నో మీకిది నమ్మడానికి ఏంటి తెలీదా అన్నట్టు ఉండొచ్చు. బట్ ఐ స్టిల్ సీ పీపుల్, నాకు చాలామంది నేను చూసాను దట్ వాళ్ళకి ఏం జరుగుతుంది, ఏంటి అనేది చాలా మటికి వారికి తెలీదనమాట. మన కంట్రీలో ఏం జరుగుతున్నాయో మనం తెలుసుకోవడం అనేది మన బేసిక్ థింగ్. అండ్ మనం ఒక 10 మందికి చెప్పడం కూడా మన బాధ్యత. ఇలా జరుగుతుంది మన కంట్రీలో అని. ఇది ఆపరేషన్ సింధూర్‌లో ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్స్‌ని వాటినే టార్గెట్ చేయడం అనేది జరిగింది. అండ్ 9 ప్లేసెస్‌ని టార్గెట్‌గా ఎంపిక చేసుకొని వాటిని అటాక్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ ఈ ఆపరేషన్‌కి సింధూర్ అని ఎందుకు నేమ్ చేశారు? ఏంటంటే టెర్రరిస్ట్ అటాక్ అప్పుడు హస్బెండ్స్‌ని చంపేసి వైఫ్స్‌ని పంపించేశారు కదా! సో, అంటే ఏంటి, వైఫ్స్ యొక్క సింధూర్ తీసేసుకున్నారు కాబట్టి దీనికి ఆపరేషన్ సింధూర్ అని పెట్టారంట. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే పాకిస్తాన్ దీనికి ఎలా రియాక్ట్ అవుతుంది అని. 99% పాకిస్తాన్ ఇండియాని ఈజీగా ఏం చేయలేదు అనేది గూడా అందరికీ తెలుసు. 99% ఏం చేయలేదని తెలుసు. బట్ దట్ 1%. సో, ఇప్పుడు ఒకవేళ పాకిస్తాన్ రియాక్ట్ అయ్యేదానికి సివిలియన్స్ మీద, అంటే మనలాంటి కామన్ ప్రజల మీద అటాక్ చేయడం స్టార్ట్ చేసిందంటే గనక పాకిస్తాన్, అది ఒక వార్‌కి దారితీస్తుంది. సో, ఇట్ రిజల్ట్స్ ఇన్ వార్ అనమాట. ఇది గూడా 1% ఛాన్స్. ఓన్లీ 1% ఛాన్స్. చాలా చాలా తక్కువ పర్సెంట్ ఛాన్స్. ఇప్పుడు ప్రెజెంట్ చూస్తున్నట్టయితే చాలా రీల్స్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ చాలా చాలా ఇన్ఫర్మేషన్ చాలా చాలా వస్తుంది. అండ్ నేను నా అంతట నేను రీల్స్ చూస్తున్నా గానీ వారొచ్చేస్తుందేమో, వార్‌కి రాకముందు ఏం చేయాలి? ఆహ్, తట్టుకోవాలంటే ఏం చేయాలి? అసలు ఏంటి? అనేది చాలా రీల్స్‌లో వస్తుంది. అండ్ అది చాలా మందిని భయపెడుతుంది. ఏంటి వారొస్తుందా? ఇప్పుడు వార్ జరగబోతుందా పాకిస్తాన్‌కి, ఇండియాకి మధ్యన? అనేది చాలా భయమొచ్చేసింది జనాల్లో. చాలా కంట్రీస్‌లో గూడా వార్స్ అప్పుడు ఏం చేస్తారంటే సివిలియన్స్ గూడా, అంటే కామన్ మ్యాన్‌ని గూడా పంపిస్తారనమాట. సో, అలాంటి సిట్యుయేషన్ అప్పుడొస్తే మనం షాక్‌లో ఉంటాం. నేను ఆ రీల్ చూసినప్పుడు నాకు గూడా అనిపిచ్చింది. ఏంటి, నిజంగా వస్తుందా వార్? బేసిక్‌గా వార్ జరుగుతుందా? జరగదా? అనేది సెకండరీ. బట్ మనము వి హావ్ టు ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. 99% ఏం కాదు. బట్ ఆ 1% గూడా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి కాబట్టి, మనకి నిన్న కండక్ట్ చేశారు డ్రిల్స్ అనమాట. ఆ డ్రిల్స్ ఏంటి అంటే, ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి? ఎలా మనం ఎస్కేప్ అవ్వాలి? అంటే ఒకవేళ యుద్ధం ప్రకటించిన తర్వాత, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ గనక ఏదైనా వేరే కంట్రీది, అంటే పాకిస్తాన్‌ది ఏదైనా ఇండియాలోకి ఎంటర్ అయితే గనక ఒక సైరన్ మనకి వినిపిస్తుందనమాట. పెద్ద సైరన్. అలాంటి సైరన్ వినిపించినప్పుడు వెంటనే మీరు లోపలికి గానీ, ఇంట్లోకి గానీ ఎళ్ళిపోవాలనమాట. సో, ఇలాంటి సమ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇల్లు కవర్ చేసుకోవాలి. అంటే పైనుంచి కనిపించేటప్పుడు మనకిక్కడ ఇల్లులున్నాయన్నట్టు కాకుండా ఇదొక అడవిలాగా ఎలాగా పిక్చరైజ్ చేయాలి అని ఇట్లాంటివి. అండ్ ఒక బిల్డింగ్ నుంచి ఇంకొక బిల్డింగ్‌కి ఎలా ఎస్కేప్ అవ్వాలి, ఇవన్నీ కూడా వార్ టైంలో వచ్చేవి. సో, అంటే ఏంటంటే మనల్ని ఒకవేళ బై ఛాన్స్ అది ఒకవేళ ఆ సిట్యుయేషన్ వస్తే ఎలా అని మనల్ని ప్రిపేర్ చేయడానికనమాట ఇవి. భయపడడానికి ఏం అవసరం లేదు. బట్ మనము ప్రిపేర్ అయ్యుంటే ఆ టైంలో క్విక్‌గా మన బ్రెయిన్ పనిజేస్తుంది.
బెస్ట్ జరిగితే హ్యాపీ. బట్ వర్స్ట్ జరిగితే ఏంటి అనేది క్వెషన్ గాబట్టి, ఎంతమంది ఎళ్లారో, ఎక్కడెక్కడ జరిగాయో అవన్నీ క్లారిటీ లేదు బేసిక్‌గా. బట్ అవన్నీ తెలుసుకోవడం చాలా మటుకు మంచిది. ఎందుకంటే మనం ఏది ఎక్స్‌పెక్ట్ చేయలేము. కరోనా ఎక్స్‌పెక్ట్ చేశామా? చేయలేదు. బట్ వచ్చింది. అలాగే మనం ఏది సర్లే ఏముందిలే లైట్‌లే అనుకుంటే ఏదన్నా దారికి తీయొచ్చు. సో, ఒకవేళ ఆ 1% వల్ల ఏమన్నా వారొచ్చే సూచనలుంటే గనక మనకి హెల్ప్‌ఫుల్ అవుతుందనమాట. సో, మీరు గూడా ఆ డ్రిల్స్ ఏంటో, ఆ డ్రిల్స్‌లో ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకొని మీరు గూడా ప్రిపేర్డ్‌గా ఉండండి. అండ్ చాలామంది ఏమంటున్నారు అంటే ఇప్పుడు ఒకవేళ పాకిస్తాన్‌కి అండ్ ఇండియాకి సో, వార్ స్టార్ట్ అయితే గనక ఫైనల్‌గా అది ఇట్ విల్ రిజల్ట్ ఇన్ వరల్డ్ వార్ అంటున్నారు. అంటే ఏంటి అంటే కొన్ని కంట్రీస్ ఇండియాకి సపోర్ట్ చేస్తాయి. కొన్ని కంట్రీస్ పాకిస్తాన్‌కి సపోర్ట్ చేస్తాయి. సో, ఫైనల్లీ ఇట్ లీడ్స్ టు వరల్డ్ వార్ అంటున్నారు. సో, అక్కడి వరకి ఆలోచించారనమాట. సో, మనం గూడా ఒక స్టెప్ ముందుకెళ్ళి సో, ఆ 1% గురించి కూడా ఆలోచించి మనం ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి అనేది గూడా మనం చూస్తే బావుంటుంది. సో, యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. ఎలాంటి మెజర్స్ ఏంటి అది ఇదని. నిజమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. బికాజ్ చాలా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నాకు తెలిసినంత వరకే నేను మాట్లాడాను. నాకు తెలియనిది ఏం మాట్లాడలేదు. సో, ఫేక్ ఇన్ఫర్మేషన్స్ కాకుండా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉందో అన్నీ చూసుకోండి. మనకి ఈ డ్రిల్స్ అనేవి ప్రీవియస్‌గా 1971లో ఇష్యూ చేశారంట. అండ్ అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు చేశారది. సో, అప్పటి నుండి ఇప్పుడు చేశారనమాట. ఛాన్సెస్ అంటే ఎక్కువ లేకపోయినా గానీ 1% ఛాన్స్ కూడా వదలొద్దు. సబ్‌స్క్రైబర్స్ అందరికీ అండ్ ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా నేను చెప్తున్నాను. బీ కేర్‌ఫుల్. అండ్ ఇప్పుడు క్వెషన్ ఏంటంటే పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి ఉంటే అది సైలెంట్‌గా ఉండాలి. లేదంటే డెఫినెట్‌గా ఏదో ఒక విధంగా రియాక్ట్ అయితే అవుతుంది. సో, చాలా ఏరియాస్ కొంచెం డేంజర్ జోన్ లాగా రౌండ్ చేశారు. లైక్ హైదరాబాద్ గానీ, ముంబై, ఢిల్లీ ఇలాంటివి. సో, ఆ ఏరియాస్‌లో ఉండకుండా మీ ఇళ్ళకి వెళ్ళిపోండి. ఇట్స్ బెటర్ కదా! ఎందుకు రిస్క్ తీసుకోవడము. ఎందుకంటే మనల్ని నమ్ముకొని చాలామందున్నారు. సో, బీ కేర్‌ఫుల్ గైస్. ఇదే నేను చెప్పాలనుకున్నాను. జెన్యూన్ ఇన్ఫర్మేషన్‌ని తెలుసుకోండి. మీకు తెలిస్తే నాకు కమెంట్స్‌లో తెలియజేయండి. నాకు తెలిస్తే నేను మీకు చెప్తాను. ఫైనల్లీ వి హావ్ టు బీ టుగెదర్ ఫర్ అవర్ కంట్రీ. ఒకవేళ ఆ 1% వార్ జరగాల్సొస్తే మీరు ఫైట్ చేస్తారా? లేదా? సో, నేను ఈ వీడియో చేద్దాం అనుకున్నది కూడా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మీకు చెప్పడానికే. దట్ ఈస్ మాక్ డ్రిల్స్ అనమాట. ఆ మాక్ డ్రిల్స్ నిన్ననే అయిపోయినాయి. బట్ ఇంకా ఉన్నాయా అది నాకు తెలీదు. బట్ ఎక్కడైనా ఉంటే గనక అసలు మిస్ అవ్వద్దు. యూట్యూబ్‌లో గానీ అంటే వెళ్ళిన వాళ్ళు చెప్తారు కదా! ఇలా అనేసి. సో, అవన్నీ గూడా ఏం చెప్పారనేది తెలుసుకోండి డెఫినెట్‌గా. అండ్ మీరు గనక మీ ఇంట్లో గాకుండా వేరే చోట ఉంటే గనక డెఫినెట్‌లీ ట్రై టు గో యువర్ హోమ్. మీ ఇంటికి వెళ్ళండి. బికాజ్ హైదరాబాద్‌లో చాలా నంబర్ ఆఫ్ ఉన్నారంట పాకిస్తాన్ వాళ్ళు అనేది సమ్ టీవీ ఛానెల్స్ చెప్తున్నాయి. బట్ అది ఎంతవరకి నిజం, ఎంతవరకి అబద్ధం అనేది ఐ డోంట్ నో. నేను మీకు ఇదొక ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. సో, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. హోప్ ఫర్ ద బెస్ట్. హోప్ ఫర్ ద పాజిటివిటీ. హోప్ ఫర్ ద పీస్. డెఫినెట్‌గా మన కంట్రీ అయితే బెస్ట్ డెసిషన్స్ తీసుకుంటుంది మన కోసం. సో, లెట్స్ సీ. అంతే గైస్. మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ అని చెప్పడానికి కోసమే. దిస్ ఇస్ మై కైండ్ ఆఫ్ రెస్పాన్స్. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. సో, వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. సో, నెక్స్ట్ ఏం జరుగుతుందో మనందరం కలిసి ఫేస్ చేయాల్సిందే. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. బీ సేఫ్ and be prepared for everything. That's it, guys. Bye bye.